హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అమర్ ఘోరాన్ని కుమ్మిస్తూ ఉంటే అప్పుడే పౌర్ణమి కడలు మురిసిపోవడంతో అంజులో నుంచి ఆరు బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఆరు బయటికి రావడంతో అంజు పాప ఉన్నపలంగా కుప్ప కూలిపోయి స్పృహ కూలిపోతూ ఉంటుంది. అంజు అంజు ఆరు టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే రామ్మూర్తి రాదు ఇద్దరు పరిగెత్తుకుంటూ అంజు పాప దగ్గరికి వస్తారు. అంజు అంజు కలుద్దరు అని రాతోడు పిలుస్తూ ఉంటాడు. సార్ అంజు పాప, సార్ అంజు పాప అని రాత అరుస్తూ చెప్పడంతో ఘోరాన్ని కొడుతున్న అమర్కాస్ అంజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. దాంతో ఘోర అక్కడి నుండి పారిపోతాడు. అంజు కళ్ళు తెరు అని అమర్ పిలుస్తూ ఉంటాడు. నాతో వాటర్ తీసుకురా అని అమర్ చెప్తూ ఉంటాడు. అంజు పాపని నాన్నతో సంతోషంగా ఉండాలని చెప్పి నీలోకి వచ్చాను, ఇలా జరుగుతుంది అని నేను అసలు అనుకోలేదు. నువ్వు చాలా బాధపడ్డావు, సారీ అంజు పాప అని, నా వల్ల ఇప్పుడు నీకు ఇంత కష్టం వచ్చింది అని క్షమాపణలు చెప్పుకుంటూ ఉంటుంది. నీళ్ళు చల్లగానే అంజు పాపకి మెలకు వచ్చేస్తూ ఉంటుంది. డాడ్ నేనేంటి ఇక్కడ ఎలా వచ్చాను డాడ్, ఏమైంది డాడ్ అని అంజు అడుగుతూ ఉంటే, అదేంటి అంజు, నువ్వే కదా నన్ను ఇక్కడికి తీసుకువచ్చావు అని రామ్మూర్తి అంటాడు. ముందు అంజుని తీసుకొని ఇంటికి వెళ్దాం పదా అని అమర్ అంటాడు. రాతోడు అంజు పాపని ఎత్తుకొని కారు దగ్గరికి వచ్చి, అంజు పాప నువ్వు ఇక్కడ కూర్చో అని వెంటనే భాగ్యకి ఫోన్ కాల్ చేస్తాడు. ఇంటి దగ్గర మనోహరి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈ ఘోర ఈ ఒక్కరోజు సైలెంట్గా ఉంటే సరిపోయేది కదా, ఇప్పుడు ఈ ఘోర అమర్ కంట పడితే నోరు విప్పాడు అంటే ఇప్పుడు మొత్తం బయటపడిపోతూ ఉంటుంది, నేను కూడా దొరికిపోతాను అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే రాతోడు దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తుంది. రాతోడు అంజు పాప దొరికిందా, నాన్న క్షేమంగా ఉన్నారా చెప్పు రాతోడు అని అడుగుతూ ఉంటే, అంజు పాప మీ నాన్న ఇద్దరు క్షేమంగా ఉన్నాం, మేము ఇంటికి బయలుదేరి వస్తున్నామని రాతోడు చెబుతాడు. అసలు ఏమైంది రాతోడు, అంజు పాప ఎక్కడికి వెళ్ళిపోయింది అని బాగా అడుగుతూ ఉంటే, సార్ని చూసి ఆ రాతోడు పారిపోయి ఇంటికి బయలుదేరి వస్తున్నాం మిస్సం, వచ్చిన తర్వాత అన్ని వివరంగా చెప్తామని రాతోడు అంటాడు. అలాగే రాతోడును అంజుని తీసుకొని వచ్చేసి అన్ని సదాశివం కూడా చెబుతాడు. ఈ బాలిక ఇంటి రానివ్వు, రోజు రోజుకి ఈ బాలిక చేష్టలతో నాకు శిరోభారము పెరిగిపోతుంది, నేను ఈ బాలకి పూజ చెయ్యాలి అని గుప్తా గారు కిటికీలో నుంచి వింటూ అనుకుంటూ ఉంటాడు. మిస్సమ్మ అంటూ అమ్ము భయపడిపోతూ భాగ్యని హక్ చేసుకుంటూ ఉంటుంది. భయపడకు అమ్ము, అంజు క్షేమంగా ఉంది అని భాగ్య ధైర్యం చెబుతూ ఉంటుంది. రాతోడు కారు దగ్గర ఉంటే ఇంకా అమర్ రామూర్తి ఆ గోదాంలోనే ఉంటారు. ఆరు వెనకాలే ఉంటుంది. అసలు బావగారు ఏం జరుగుతుంది, అంజలి పాప మా ఇంటికి వచ్చి నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది, నేను అంజలి పాప మేలుకు వచ్చిన తర్వాత నేనేంటి ఇక్కడ ఉన్నాను అని అడుగుతుంది. అసలు ఏం జరుగుతుంది బావగారు అని రామూర్తి ప్రశ్నిస్తూ ఉంటే, నాకు అంతా తెలుసు కానీ ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అని అమర్ అంటాడు. ఆరు ఆత్మ ఇంకా ఈ భూమి మీద ఉందన్న విషయం మీకు కూడా తెలుసు కదా అని అమర్ అనడంతో, అందుకే కదా బాబు అస్థికల్ని రేపు గంగలో కలపడానికి వెళ్తున్నామని రామ్మూర్తి అంటాడు. మీ ఇంటికి వచ్చింది, మీకు అన్నిటిని తుడిచింది, మిమ్మల్ని షాపుకు తీసుకొని వెళ్ళి చీర కొనిచ్చింది, మీతో సంతోషంగా నవ్వుతూ మాట్లాడింది అంజు కాదు అని చెప్పడంతో, అంజు కాదా మరి ఇంకెవరు బాబుగారు, ఇంకేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని రామ్మూర్తి అంటాడు. మీ కూతురు అరుంధతియే అంజు రూపంలో వచ్చింది, మీతో గడపలేని క్షణాలన్నింటినీ గడపడం కోసం, మాట్లాడడం కోసం, నవ్వుతూ మిమ్మల్ని చూసుకోవడం కోసం, మీకు అన్నిటిని తుడవడం కోసం అంజులోకి ప్రవేశించే మీ కూతురు అరుంధతియే మీ దగ్గరికి వచ్చింది అని అమర్ అంటాడు. అప్పుడే రామ్మూర్తి నడిచిన సంఘటనను గుర్తు చేసుకుంటూ, బావగారు మీరు చెప్పింది నిజమేనా అని అడుగుతూ ఉంటాడు. ఎలా అంటే నేను దానికి సమాధానం చెప్పలేను, కానీ మీతో ఇంతవరకు గడిపింది మాత్రం మీ కూతురు అరుంధతి అని కన్ఫర్మ్ చేసేస్తాడు. బాపు గారు మీరు చెప్పుందంతా నిజమేనా, నేను నా కన్న కూతుర్ని ముఖం కూడా చేయలేదు, నా గుండె చప్పుడు కూడా వినలేదు, అటువంటిది ఈ తండ్రిని చూడడానికి నా కూతురు నా కోసం వచ్చిందా, నా కూతురు నా కళ్ళ ముందు ఉన్నా కూడా నేను గుర్తుపట్టలేను, నేను ఎంత పాపిష్టివాడినో అని రామ్మూర్తి మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు. బాధపడకండి, అంజులోని ఆరు అని మీకైనా ఎలా తెలుస్తుంది అని అమర్ అంటాడు. అమ్మ తల్లి, నేను నీ కన్నీళ్లను తుడవాలి, అటువంటి నువ్వు నా కన్నీళ్లను తుడవడానికి వచ్చావా, నా కళ్ళ ముందు ఉన్నా కూడా నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను, ఈ దౌర్భాగ్యపు తండ్రిని చూడడానికి నువ్వు నా కోసం వచ్చావా తల్లి, నేను నిన్ను గుర్తుపడతానేమో అని నువ్వు ఇంతలా ఎదురు చూసి ఉంటావు, కానీ నేను గుర్తుపట్టలేకపోయాను, మళ్ళీ నేను కన్నీళ్ళనే మిగిల్చాను తల్లి మిగిల్చాను అని రామ్మూర్తి ఏడుస్తూ ఉంటే, ఇదంతా వింటున్న ఆరు చాలా బాధపడుతూ ఉంటుంది. చూడండి, బాధపడకండి, మీరు ఏదైతే మీతో గడపాలి అనుకునే క్షణం ఆరు గడిపేసింది,
ఈ విషయాలని ఏమీ ఇంటి దగ్గర చెప్పకండి. ముందే వాళ్ళందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు అని అమర్ అంటాడు. పదండి ఇంటికి వెళ్దాం అని రామ్మూర్తి, అమర్ అక్కడి నుండి బయటికి వచ్చేస్తారు. మనిషి ప్రాణం పోగానే మోక్షం ఎందుకు పొందాలో నాకిప్పుడు బాగా అర్థమైపోయింది. ఇప్పుడు మన వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు కదా! వాళ్ళ బాధని చూసి మనం తట్టుకోలేము. అందుకేనేమో మోక్షం పొందాలి. నాకిప్పుడు బాగా అర్థమైంది అని ఆరు అనుకుంటూ ఉంటుంది. తర్వాత గోరా దగ్గరికి మనోహరి వస్తుంది. నాకు తెలుసు నువ్వు దొరికిపోతావు. నీ వల్ల ఏమీ కాదు. ఇప్పటికైనా నీ ప్రయత్నాలన్నీ మానుకో. అమర్ నుండి నువ్వు తప్పించుకున్నావు కాబట్టి సరిపోయింది. ఒకవేళ నువ్వు అమర్కి దొరికిపోయి ఉంటే నేను కూడా దొరికిపోయి ఉండేవాడిని. ఇక రేపు అస్థికల్ని గంగలో కలిపేస్తున్నారు. ఈ ఒక్కరోజు సైలెంట్గా ఉండు గోరా. రేపటితో అరుంధతి పీడ వదిలిపోతుంది అని మనోహరి ఓటమిని ఒప్పుకోను మనోహరి. నేను ఓటమి ఒప్పుకోవడం అంటే ప్రాణాన్ని విడిచేయటమే. నేను మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాను. చావు వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను అని గోరా అంటే నీకేమైనా పిచ్చి పట్టిందా? అమర్ పక్కన ఉంటే ఫ్యామిలీని నువ్వు ఏమాత్రం టచ్ చేయలేవు. అలాంటిది అమర్ చేతిలో అస్థికలు ఉన్నాయి. నువ్వు అమర్ జోలికి కాదు కదా ఆ అస్థికలను టచ్ కూడా చెయ్యలేవు. నువ్వు ఇంకేమీ మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా అని మనోహరి అంటే, చూడు మనోహరి, నేను కనిపించకపోయింది నా శక్తుల కోసం మాత్రమే కాదు. నేను ఒక సైన్యాన్ని కూడా సమకూర్చుకున్నాను. నా దగ్గర ఉన్నది ఎటువంటి సైన్యమో తెలిసే, ఒక్కొక్కరు 100 మందిని మట్టు పెట్టగల రాక్షసులు. పూజ బలంతో పాటు మంత్రబలం కూడా ఉన్న వీరులు. వీర అని పిలవటంతో ఇంకో నలుగురు ఘోరాలు అక్కడికి వస్తారు. చూసారా, వీళ్ళే నా సైన్యం. ఈసారి అమ్మడు ఎక్కడున్నా సరే, అమ్మ చేతిలో ఆస్తికలు ఎంత భద్రంగా ఉన్నా సరే, వీళ్ళందరితో కలిపి నేను ఖచ్చితంగా ఆ ఆస్తికల్ని నా సొంతం చేసుకుంటాను. ఆత్మని బంధించే తీరుతాను. వీళ్ళని చూసిన తర్వాత కూడా నేను ఆ ఆస్తికల్ని తీసుకోలేను. ఆత్మని బంధించలేవేమో అనుకుంటున్నావేమో. ఒక్కసారి వీళ్ళని చూస్తున్నావు కదా ఎలా ఉన్నారో అని గోరా అంటే, అయితే ఆ ఆస్తికల్ని నువ్వు ఎలా కాజేయబోతున్నావో చెప్పు గోరా, చెప్పు అని మనోహరి అంటుంది. రేపు నువ్వే చూస్తావు కదా నేనేం చేయబోతున్నాను అని గోరా నవ్వుతూ ఉంటాను. తర్వాత అంజలి పాపకి బాగి దగ్గర చూసి తాకిస్తూ ఉంటుంది. ముగ్గురు పిల్లలు సదాశివం, నిర్మలమ్మ అంజు వైపు కోపంగా చూస్తూ ఉంటారు. అప్పో, వీళ్ళందరేంటి నా వైపు ఇంత కోపంగా చూస్తున్నారు? ఫ్యామిలీ ప్యాక్స్ ఎక్స్ప్రెషన్స్ ఏమో. అయినా వీళ్ళు ఇంత కోపంగా చూస్తున్నాను కాబట్టి నేనే వాళ్ళ వైపు చూడకపోతే సరిపోతుంది అని అంజు అనుకుంటూ ఉంటుంది. మిస్సమ్మ, చాలు మిస్సమ్మ అని అనడంతో సరే అని బాగి దిష్టి తీసేసి, ఇక వెళ్ళి రెస్ట్ తీసుకో అంజు అని బాగి చెప్తుంది. మిస్సమ్మ, అసలు నేను తాతయ్య వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాను మిస్సమ్మ, నాకేమీ అర్థం కావటం లేదు అని అంజు అంటుంది. అంజు, నువ్వేమి యాక్టింగ్ చెయ్యు, కానీ ఓవర్ యాక్టింగ్ చెయ్యకు. దొరికిపోతాన్ని యాక్టింగ్ మేము రోజు చూసేవాళ్ళం కదా అని అమ్ము అంటుంది. నేను నిజమే చెబుతున్నాను, నాకేమీ గుర్తుకులేదు. నేను కళ్ళు తెరిచి చూసే లోపల ఎక్కడో పడిపోయి ఉన్నాను. డాడ్ వాళ్ళు నా ముందరే ఉన్నారు అని అంజు అంటుంది. అబద్ధం చెప్పకు. నువ్వు అసలు తాతయ్య వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావో చెప్తావా అని పిల్లలు ముగ్గురు అడుగుతూ ఉంటే, ఏం తోచక వచ్చానమ్మా నాతో అని రామ్మూర్తి అంటాడు. అవునా, నాకు ఇప్పుడే తెలుస్తుంది అని అమ్ము అంటుంది. అమ్మో, నీకేమీ గుర్తుకులేదా అని బాగా అడగటంతో, అవును మిస్ అమ్మ, నాకేమీ గుర్తుకులేదు అని అంజు అంటుంది. పొట్టి బుడంక, నువ్వు కనబడక మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అని సదాశివం అంటే, అవునా, నేను కాసేపు కనబడకపోతేనే మీరు ఇంత టెన్షన్ పడిపోయారా? రేపు నేను ఫారెన్లో సెటిల్ అయితే అప్పుడు ఇంకెంత టెన్షన్ పడతారో, దిగులు పెట్టుకుంటారా అని అంజు అంటుంది. అందరూ కోపంగా చూస్తూ ఉంటారు. అయ్యో, నేను కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు ఉన్నాను కదా అని అంజు అంటుంది. అంజు, ఇలా రా, ఫస్ట్ నీకు గుర్తుకున్నదే చెప్పు, లాస్ట్గా నీకు గుర్తుకున్నదేంటో చెప్పు అని బాగా అడుగుతూ ఉంటుంది. నేను రూమ్లో ఉన్నాను. తర్వాత నాకేమీ గుర్తుకు రావట్లేదు మిస్ అమ్మ అని అంజు అంటుంది. గుర్తుకు రావడం లేదని చెప్తుంది కదా, పాపని పడుకోనివ్వు అని రామ్మూర్తి అంటాడు. అలా కాదు నాన్న, ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా అని బాగి అంటే, ఇంతకుముందు అమ్ముని కూడా ఆ ఘోర ఇలాగే తీసుకొని వెళ్ళిపోయాడు కదా మిస్సమ్మ. ఆ ఘోర గుర్తు లేకపోతే ఏదో చేసేసి ఉంటాడు అని సదాశివం అంటే, అప్పుడు అమ్ముకు జరిగింది, ఇప్పుడు అంజుకు జరిగింది వేరు అనిపిస్తుంది మామయ్య. ఎక్కడో ఏదో జరుగుతుంది, అదే కనిపెట్టాలి అని బాగి అంటుంది. ఏవండి, మిస్సమ్మ చెప్పింది నిజమే అంటారా? మన అంజు పాపలోకి మన కోడలు అరుంధతి ప్రవేశిందంటారా అని నిర్మలమ్మ అనడంతో, నువ్వేమీ మాట్లాడకే నిర్మల, ఇప్పటికి ఈ పాటకి ఏమేమో జరిగిపోతుంది, ఆస్తికల్ని కలిపే